డాక్టర్ గారు చాలామంది గురక సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా! అసలు ఈ గురక సమస్య ఎందుకొస్తుంది? అంటే ఇది రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? గురుకు అనేది చాలా కామన్‌గా చూస్తున్నామండి. ఈ మధ్య కాలంలో ఏమైందంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల అంటే ఎక్కువ సిటీస్‌లో కానీ టౌన్స్‌లో కానీ ఏమవుతుందంటే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషను, జంక్ ఫుడ్డు, ఇంప్రాపర్ ఫుడ్డు అది తీసుకోవడం వల్ల మెయిన్‌గా బరువు పెరగడం, ఒబెసిటీ అనేది మెయిన్ కారణంగా చూస్తున్నాం నౌఎడేస్. ఎందుకంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పట్లో గురక వల్ల సఫర్ అయ్యేటటువంటి వ్యక్తులు నంబర్ ఇంక్రీజ్ అవుతా ఉంది లేటెస్ట్‌గా. సో మెయిన్‌గా మనకి గురక ప్రధానంగా ఎందుకంటే మనకు ముక్కు నుంచి లంగ్స్ వరకు ఒకటే ఎయిర్‌వే. ఈ ఎయిర్‌వేలో ఎక్కడ అబ్‌స్ట్రక్షన్ వచ్చినా గానీ మనకు గురక అనేది వస్తూ ఉంటదనమాట. ఈ గురక అనేది ముక్కు బ్లాక్ అయినప్పుడు జనరల్‌గా మనం నోరు తెరిచి నిద్రపోతూ ఉంటాం. నిద్రపోతున్నప్పుడు మన సాఫ్ట్ పాలెట్ ఫ్లట్టరింగ్ అంటారు. అంగిలి అంటాం కదా! నోటి పైభాగంలో ఉన్నటువంటి ఈ సాఫ్ట్ పాలెట్ ఫ్లట్టరింగ్ వల్ల మనకు గురక సౌండ్ వస్తుంటదనమాట. సో జనరల్‌గా ఈ ఒబెసిటీ అనేది మెయిన్ కారణం అండి. బరువు పెరగడంలో కూడా ఏమవుతుందంటే మనం బరువు పెరిగే కొద్దికి మన అబ్డామినల్ ఫ్యాట్ పెరగడం, అలాగే మెడ చుట్టూ ఫ్యాట్ డిపాజిట్ అవుతుందన్నమాట. నెక్ సర్కంఫరెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా ఎయిర్‌వే నారో అయిపోయి దానివల్ల గురక వచ్చేదానికి కారణాలు ఉంటాయి. సెకండ్ మెయిన్ కారణం ఏంటంటే స్కెలిటల్ అబ్నార్మాలిటీస్ అండి. అంటే మన ముక్కు కానీ, ముక్కు వెనక భాగంలో కానీ, గొంతులో కానీ, గొంతు కింద భాగంలో కానీ ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉన్నా, సో లైక్ ముక్కు దూలం వంకర ఉండడం వల్ల కానీ, లేదా అలాగే హైపర్ట్రోఫీ టర్మినేట్స్ అంటారు. అలర్జీ ఉన్నటువంటి పేషెంట్స్లో, అలర్జిక్ రైనైటిస్ లాంటి పేషెంట్స్లో ముక్కు దూలం వంకర ఉండి దాని తర్వాత ఈ వాపు రావడం వల్ల ముక్కు బ్లాక్ అయిపోతుంది. అలాగే చిన్న పిల్లల్లో మనకి ముక్కు వెనక అడినాయిడ్ ఉంటుంది. మనకి గొంతులో ఎలా టాన్సిల్స్ ఉంటాయో ముక్కు వెనక భాగంలో అడినాయిడ్ గడ్డ ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక రీజన్ నోస్ అబ్స్ట్రక్ట్ అవ్వడానికి. అలా బ్లాక్ అయిపోయినప్పుడు గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అది కూడా ఒక మెయిన్ కారణం అండి. సో మూడవ కారణం ఏంటంటే ఈ మ్యాగ్జిలా మ్యాండిబుల్ అంటాం. మన చిన్న దవడ, పై దవడ, కింది దవడ, వీటి అబ్నార్మాలిటీస్, అలాగే చిన్ని యొక్క ఈ గడ్డం వెనక్కి జరగడం కానీ, అంటే బై బర్త్ కొంతమందికి అబ్నార్మల్ పొజిషన్లో ఉంటుంది. అలాంటి వాళ్ళ వల్ల కూడా ఈ నాలుక వెనక భాగం వెనక్కి జరిగి పడుకున్నప్పుడు కాలు తీసుకునే గొట్టాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా మెయిన్గా గురక వస్తూ ఉంటుంది అనమాట. థర్డ్ మెయిన్ రీజన్ సెంట్రల్ ఆప్నియాస్ అంటారండి. అంటే మామూలుగా వాడుక భాషలో చెప్పాలంటే మనకు బ్రెయిన్ నుంచి రెస్పిరేటరీ సిస్టమ్కి వచ్చేటటువంటి సిగ్నల్స్లో ఏదైనా తేడా ఉంటే ఈ గురక అనేది వస్తూ ఉంటుందండి. ఈ ప్రధానంగా ఈ 3 కారణాలు చూస్తుంటాం గురక రావడానికి.